మమ్మీ అయింది బిజినెస్ ఉమెన్. సాయంత్రం సమయం. చింకీ నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపట్లో నాన్న వస్తారు. ఏమైంది చింకీ, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? నాన్నా, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి పదండి. చెప్పు చింకీ. నాన్నా, మా స్కూల్లో ఒక ప్లే జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక రోల్ వచ్చింది. ఆ రోల్లో నాకు ఒక సాఫ్ట్ టాయ్ కావాలి. అది నా పెట్ అవుతుంది. అరే వావ్, అయితే అందులో ప్రాబ్లం ఏముంది? నాన్నా, నాకు పెట్ అవ్వడం కోసం ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేదు. అవునా, అయితే పదా అందులో నీకోసం పెట్ వెతుకుదాము. నాన్న మొబైల్ ఫోన్ తీస్తాడు. ఇంకా పుంతూన్ కిడ్స్ వెబ్సైట్ తెరుస్తాడు. ఇదిగో చింకీ, ఇక్కడ చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ టాయ్స్ కావాలి? వా నాన్నా, ఇక్కడ ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇంకా చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే లాబ్రడాగ్, స్క్వారల్, మంకీ, టిట్టి, ఇలా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఏం తీసుకోను? అరే, నీకు ఏది నచ్చితే అదే తీసుకో. నాకు లెబర్ డాగ్ బాగా నచ్చింది నాన్న. నాకు ఇదే కొనివ్వండి. అది చాలా క్యూట్ గా ఉంది. సరే చింకీ, నేను ఆర్డర్ చేసేసాను. త్వరలోనే నీకు నచ్చింది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్నా. చింకీ ప్లే ఒక రోజు తర్వాత ఉంటుంది. ఇవాళ తన సాఫ్ట్ టాయ్ వచ్చేస్తుంది. తన సాఫ్ట్ డాగ్ ని చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. వావ్, నా లెబర్ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది. చూడగట్టు. అవును చింకీ, ఇది చాలా బాగుంది. రేపు ప్లేలో చాలా మజా వస్తుంది. అందరూ నా పెట్టుని చూసి చాలా ఆనందపడతారు. చింకీ, రేపు నువ్వు నీ ప్లేలో బాగా పర్ఫామ్ చెయ్యి. ఇంటికొచ్చిన తర్వాత నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, ఓకే మమ్మీ. మరుసటి రోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తుంది. ఇంకా అమ్మతో, అమ్మా అమ్మా, నా ప్లే చాలా బాగా జరిగింది. అందరూ నన్ను బాగా పొగిడారు. ఇంకా అందరికీ నా పెట్టు కూడా బాగా నచ్చింది. మంచిది చింకీ, నాకు తెలిసి నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని. అమ్మా, మీరు చెప్పారు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తారని. అది ఎక్కడ ఉంది? అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా తన కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తుంది. అది అచ్చం తన సాఫ్ట్ టాయ్ షేప్ లోనే ఉంటుంది. వావ్, ఎంత బాగుందమ్మా. ఇది క్యూట్ డాగ్ కేక్. చాలా బాగుంది. చింకీ, ఈ స్పెషల్ కేక్ నీకోసమే. ఇవాళ ప్లే పర్ఫామ్ చేసినందుకు నాన్న కూడా వస్తూ ఉండి ఉంటారు. అందరం కలిసి తిన్నాం. కాసేపట్లో నాన్న వస్తారు. ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ అమ్మ చేసిన కేక్ ని బాగా పొగుడుతూ ఉంటారు. వావ్, అమ్మా, నిజంగా ఈ కేక్ చాలా బాగుంది. నిజంగా అమ్మా, ఈ కేక్ చూడటానికి ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మీరైతే కేక్ బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను అమ్మని కేక్ బిజినెస్ చేయమని. అచ్చా, కానీ ఎలా? ఎలా ఏంటమ్మా, పద రేపే కాలనీలో అందరికీ చెప్పేసి వద్దాము. అమ్మ కొత్తగా కేక్ బిజినెస్ ని మొదలుపెట్టింది అని, ఇంకా ఎవరికి కావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి అని. ఏమంటారు? నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఈ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. అయితే రేపే మొదలు పెట్టేద్దాము. అయితే ఇంకా ఫిక్స్. అమ్మ బిజినెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గట్టు చింకీ, ఇదిగోండి, ఇవి తీసుకొని పాంప్లెట్స్ మన కాలనీ వాళ్ళ అందరికీ ఇవ్వండి. ఇందులో అమ్మ ఫోన్ నెంబర్ కూడా రాసింది. దీనివల్ల అందరూ మనకు హాయిగా ఆర్డర్ ఇస్తారు. ఓకే నాన్న, నేను చింకీ రేపు అందరికీ ఇచ్చేస్తాము. మరుసటి రోజు ఉదయం అవుతుంది. గట్టు చింకీ కాలనీలో అందరికీ అమ్మ బిజినెస్ గురించి చెప్తారు. ఇంకా పాంప్లెట్స్ పంచుతారు. నాన్న ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వస్తారు. అందులో అమ్మ కేక్ బిజినెస్ గురించి రాసి ఉంటుంది. నాన్న దాన్ని గేటు దగ్గర పెడతారు. ఒక గంట తర్వాత గట్టు చింకీ కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఏమైంది పిల్లలు? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అరే చెప్పండి, ఏమైంది? కంగ్రాచులేషన్స్ అమ్మా. అమ్మా, మీకు మీ మొదటి ఆర్డర్ వచ్చింది. మన ఇంటి అవతల ఆంటీ ఉన్నారు కదా, 3 రోజుల తర్వాత ఆ ఆంటీ కూతురు బర్త్డే ఉందంట. తను మనకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మా, ఇక్కడే పక్కన ఒక అన్నయ్య ఉంటారు ఒంటరిగా. అతను ఇవాళనే ఒక డాగ్ ని తెచ్చుకున్నారు. ఆయన అన్నారు దానికి వెల్కమ్ పార్టీ ఇస్తానని. ఇంకా దానికోసం ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అన్నయ్యకి కేక్ తయారు చేసి ఇవ్వాలి. అరే వాహ్, మనకి మొదటి ఆర్డర్ వచ్చేసింది. ఇక అమ్మ బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. అలా అందరూ నవ్వుకుంటారు. అమ్మ కేక్ తయారు చేయడం మొదలు పెడుతుంది.
కాసేపట్లోనే అమ్మ తన మొదటి ఆర్డర్ తయారు చేస్తుంది. తను కేక్ని ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టుతో కలిసి డెలివరీ చేయడానికి వెళ్తుంది. అరే ఆగు ఆగు ఆగు, ఇది అమ్మ మొదటి ఆర్డర్ కదా, దాంతోపాటు అమ్మకి ఒక ఫోటో తీద్దాము. అరే లేదు లేదు, నేనొక్కదాన్నే కాదు, రండి మీరంతా. తర్వాత అమ్మ మొదటి ఆర్డర్తో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఇంకా గట్టు వెళ్ళి మొదటి ఆర్డర్ డెలివరీ చేస్తారు. సాయంత్రం కస్టమర్ ఫోన్ వస్తుంది. ఆయనకి కేక్ బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. ఇంకా ఇలానే అమ్మ తన కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.